హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఫ్రెండ్స్ అందరు బాగా మేమైతే మస్తున్నాం. బాబీ హాయ్ చెప్పరా. సో ఫ్రెండ్స్, మా బబ్బియానికి అయితే స్కూల్ బుక్స్ అయితే తీసుకొచ్చినాం. ఇక మా బబ్బియాన్ స్కూల్ బ్యాగ్, ఇక స్కూల్ మా బబ్బియాన్ స్కూల్ అయితే ఇంత పెద్దగా ఉంటది. ఇక మా బబ్బియాన్ క్లాస్ అయితే ఇక లాస్ట్ ఫ్రెండ్స్. ఇటు మా బబ్బిగాడు అయితే నర్సరీ ఎల్కేజీ కంప్లీట్ చేసి ఇప్పుడైతే యూకేజీకి పోతుండు ఫ్రెండ్స్. అందుకే యూకేజీ బుక్స్ అయితే తెచ్చినాం. అబ్బా ఏందిరా ఇన్ని గనం బరువు ఉన్నాయి. యూకేజీ అంటే అట్లా ఇన్ని బుక్స్ ఉంటాయి. అబ్బా మస్తు బరువు ఉన్నాయి ఫ్రెండ్స్ యూకేజీ బుక్స్ అయితే. సరే తీద్దాం, ఆగురా. ఎందుకు ఆమె బుక్స్ ఎప్పుడు చూడాలి ఎప్పుడు ఈ నోట్ బుక్స్ స్కూల్ తీసుకోవాలని ఒకటే అలుగుతుంది. ఇప్పుడైతే మా బబ్బియాన్ బుక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఏమేమి వచ్చినా మీ గిట చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కలర్ బాక్స్, తర్వాత బుక్ కేసే కవర్స్. అవి సో ఫ్రెండ్స్, మా బబ్బియాన్ స్కూల్ లో అయితే బుక్ కేసే కవర్స్ అయితే వాళ్ళే ఇస్తారు. ఇట్లా సైజ్ ఇచ్చేసి నోట్ బుక్ టెక్స్ట్ బుక్ సైజ్ అయితే ఇస్తారు. సైజ్ ని బట్టి అయితే మనం అయితే కవర్ అయితే వేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో ఏముంది చూడు, పెన్సిల్ బాక్స్. సో ఫ్రెండ్స్, మా బబ్బియానికి అయితే ఒక పెన్సిల్ బాక్స్ వచ్చింది, ఒకటేమో కలర్ బాక్స్ వచ్చింది. ఇంకేం లేదు, ఇక బుక్స్ ఉన్నాయి. అమ్మా మస్తు బరువు డైరీ. అవును ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక ఇన్ని అన్నం అయితే బుక్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇవి అయితే ఇన్ని అన్నం ఉన్నాయి. మేము నర్సరీ ఎల్కేజీలో అయితే ఇన్ని నోట్ బుక్స్ ఇన్ని టెక్స్ట్ బుక్స్ అయితే చూడలేము. అసలు ఇలా ఏమేమి ఇచ్చిర్రు ఏందని అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్తున్నా ఆగు బబ్బీ, నీకే కదా. నేను ఏం తీసుకోతాను స్కూల్ కి. సో ఫ్రెండ్స్, ఇక స్టేషనరీ అయితే ఇగో అప్సరా పెన్సిల్ బాక్స్, అప్సరా పెన్సిల్ కలర్స్ అయితే ఇచ్చారు కదా. మొన్న అయితే మా బబ్బియానికి మొన్న తీసుకున్న అయితే మా బబ్బియానికి ఇయర్ అయితే సరిపోతాయి. పెన్సిల్ అప్సరా పెన్సిల్ కలర్స్ అయితే ఈ కలర్స్ అయితే టీచర్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ళ డయాగ్రామ్స్ డ్రాయింగ్ చేసినప్పుడే వాళ్ళకి ఇస్తారు. స్కూల్ అనే ఉంటాయి. పెన్సిల్ బాక్స్ అయితే మన దగ్గర ఉంటది. నెక్స్ట్ వచ్చేసి కవర్స్. సో ఫ్రెండ్స్, ఇక స్టేషనరీ ఐటమ్స్ అయితే ఇవి ఇచ్చిరు. నెక్స్ట్ అయితే ఇగో నోట్ బుక్స్ ఫ్రెండ్స్. ఇవి అయితే చెప్పురా బబ్బీ. ఇప్పుడు మా బబ్బీ ఆడే చెప్తాడు ఫ్రెండ్స్. చూడండి, డైరీ. సో ఫ్రెండ్స్, మా బబ్బియానికి అయితే ఈసారి అయితే డైరీ అయితే ఇచ్చిరు. ఫస్ట్ టైం ఇచ్చిరు. నర్సరీ ఎల్కేజీలో అయితే ఇవ్వలేరు. ఇక మా బబ్బీ ఆడే, బబ్బీ నువ్వు హోంవర్క్ చేసావా చేయలేవా, నీకు ఏం హోంవర్క్ ఎట్టిచ్చిరో అవన్నీ ఇప్పుడు ఇలా మాకు టీచర్స్ ఇలా రాసిస్తారు. డే మొత్తం హిందీ ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ అన్ని. మేమైతే ఇక పేరెంట్స్ సిగ్నేచర్ అయితే పెట్టాలి డైలీ. ఓకేనా? లాస్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే ఇచ్చిరు. ఫస్ట్ క్లాస్ కి మళ్ళీ ఇస్తారు డైరీ. సో ఫ్రెండ్స్, మా బబ్బీ అని డైరీ ఇది చెప్పురా బబ్బీ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇదైతే టేబుల్ బుక్స్. ఇది మా బబ్బీ అనికి అయితే లాస్ట్ టైం అయితే టేబుల్ బుక్స్ ఇవ్వలేరు. మా బబ్బీ గారు ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే యూకేజీ లో టేబుల్ సీట్ నేర్చుకుంటది. బబ్బీ నేర్చుకోవాలరా? సో ఫ్రెండ్స్, మా బబ్బీ అనికి అయితే ఇన్ని నోట్ బుక్స్ అయితే ఇచ్చారు. ఈసారి అయితే లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేరు. అవును బబ్బీ, అన్ని హోంవర్క్ క్లాస్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మా బబ్బియానికి హోంవర్క్ క్లాస్ వర్క్ నోట్ బుక్స్ అయితే ఇవి అన్ని 2 బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి నెక్స్ట్ వచ్చేసి చింపురా టెక్స్ట్ బుక్స్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే టెక్స్ట్ బుక్స్ అయితే వచ్చినాయి. ఇక్కడికి రా బబ్బిగా, ఒక్కొక్కటి చెప్తా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే తెలుగు టెక్స్ట్ బుక్. ఇది ఏంటి అంటే మా ఇల్లు ఉంటాయి కదా, అది ఫ్రెండ్స్. ఇవి అయితే టెక్స్ట్ బుక్. నెక్స్ట్ వచ్చేసి హిందీ నోట్ బుక్ ఫ్రెండ్స్. ఇది హిందీ ఆలు అవే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇది ఇట. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ స్పోకన్ అంట. ఇలా మొత్తం ఏబిసిడీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏబిసిడీలకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి కలర్ బుక్స్ అంట ఫ్రెండ్స్. ఇదైతే ఇవి ర్యామ్స్ అవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పడానికి ఇవి. నెక్స్ట్ యాక్టివిటీ బుక్ అంట ఫ్రెండ్స్. ఇదైతే యాక్టివిటీ ఇలా మొత్తం యాక్టివిటీ గురించి ఉంటది ఫ్రెండ్స్. ఇవన్నీ ఫిల్అప్ చేసేది ఇది. సో ఫ్రెండ్స్, యాక్టివిటీ బుక్ 1, యాక్టివిటీ బుక్ 2 ఫ్రెండ్స్. ఇవన్నీ అంటే ఇలా ఏముంటాయంటే మనము ఇప్పుడు వర్డ్స్ ఇంగ్లీష్ లో గ్రేప్స్ గానీ ట్రైన్ గానీ వస్తువులని ఎట్లా విలువాలో అట్లయితే ఇలా అన్ని రాసినాయి ఫ్రెండ్స్. ఇగో మా బబ్బీ గారు చూస్తాడంట, ఒకటే గుంజుకుంది. చూడండి చదువురా బబ్బీ, ఏదైనా ఒకటి చదవాలా. ఇదేంది? నువ్వు చదివినట్టే. ఏం చదవాలి నాకే అర్థమైతలేదంట. ఇది ఇంకో బుక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కట్స్ రైటింగ్ బుక్ అయితే ఇచ్చిరు ఫ్రెండ్స్. మా బబ్బీకి అయితే ఫస్ట్ టైం ఇగో 2 ఇచ్చిరా. సో ఫ్రెండ్స్, ఇక ఇది హోంవర్క్ అంట. ఇది ఇంటికాడ రాసుకోవాలి. ఇది క్లాస్ వర్క్ అంట ఫ్రెండ్స్.
ఇది క్లాస్ లో రాయాలి, ఇది హోంవర్క్, ఇది ఇంటికాడ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట కలిసి రైటింగ్, కలిసి రైటింగ్ ఇది క్లాస్ వర్క్ అంట ఫ్రెండ్స్. ఇది ఇట 3 అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ మా బాబీ అని. ఏంది రా 1 2 3 లో బుక్ ఫ్రెండ్స్. ఇది హోంవర్క్ అంట, కలిసి రైటింగ్, ఇది ఇట హోంవర్క్ ఇంటికన్నా. ఎన్ని హోంవర్క్స్ ఇస్తారా? సో ఫ్రెండ్స్ మా బబ్బియానికి అయితే ఇవన్నీ హ్యాండ్ రైటింగ్ బుక్స్ అయితే 4 ఇచ్చిర్రు ఫ్రెండ్స్. ఇవన్నీ మంచిగా హ్యాండ్ రైటింగ్ రాయనికే. ఫ్రెండ్స్ ఇది డ్రాయింగ్ బుక్ ఫ్రెండ్స్, డ్రాయింగ్ బుక్. ఓ డ్రాయింగ్ బుక్. మా బబ్బియానికి అయితే డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. ఏ బబ్బీ ఇగో నీకు ఇక చూడు ఇట్లా మ్యాచ్ చేయాలి, ఇట్లా సగం ఇగో. సో ఫ్రెండ్స్ ఇగో ఇట్లా హాఫ్, అక్కడ నుంచి హాఫ్ వచ్చింది, వీళ్ళు హాఫ్ వేయాలి కదా బబ్బీ. నువ్వు లాస్ట్ ఇయర్ వేసినావా యూకేజీ నర్సరీలా? వేసిన. చూడు ఈ డబ్బే సగం వచ్చింది చూడండి ఫ్రెండ్స్, సగం. మా బాబీ గారు ఏ బుక్స్ పట్టినా పట్టకుండా అయితే డ్రాయింగ్ బుక్ అయితే కంపల్సరీ పట్టుకుంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా బాబీ గారు లాస్ట్ టైం టేబుల్స్ అయితే నేర్చుకుంది కదా, ఇప్పుడైతే అడిగి చూద్దాం మా బాబీ అని గుర్తుందా గుర్తులేదా. బాబీ నీకు టేబుల్స్ వచ్చి కదా, చెప్పురా 1 టేబుల్. 1 1 za 1 1 2 za 2 1 3 za 1 4 za 4 1 5 za 5 1 6 za 1 7 za 7 1 8 za 1 9 za 9 1 10 za 10. మరి 2 టేబుల్ రా. 2 1 za 2 2 2 za 2 5 za 6 2 5 za 10 2 5 za 2 6 za 12 2 7 za 14 2 8 za 16 2 9 za 18 2 10 za 20. సో ఫ్రెండ్స్ మా బబ్బియానికి అయితే 1 టేబుల్ వచ్చింది, 2 టేబుల్ వచ్చింది. నెక్స్ట్ 3 టేబుల్ నేర్చుకోవాలి సరేనా? నాకు 3 టేబుల్ ఆల్రెడీ వచ్చా, నేర్చుకోవాలి, ఇంకా మిస్టేక్ పోకుండా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. గా ఇన్ని బుక్స్ అయితే ఇప్పుడైతే ఇక కవర్స్ అయితే వేయాలి. మా బబ్బీ అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తెచ్చుకుంటారంట. మమ్మీ బుక్స్ బుక్స్ అని రోజు ఎంబడబడుతుంది. ఈ రోజు అయితే సాయంత్రం ఎట్లా అని వేసి బుక్స్ కి అయితే కవర్స్ వేసి రేపు మార్నింగ్ అయితే మా బబ్బీకి అయితే ఇచ్చేస్తా. కొన్ని బుక్స్ అయితే టీచర్స్ వాళ్ళ దగ్గర పెట్టుతారు, కొన్ని బుక్స్ అయితే మా బబ్బీ వాళ్ళకి ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఇది మా బుక్స్ అయితే. సో ఫ్రెండ్స్ మా బబ్బియానికి అయితే మొన్ననైతే బ్యాగ్ తీసుకున్నా కదా, బ్యాగ్ వచ్చేసింది, బుక్స్ వచ్చేసింది. మా బబ్బియానికి ఇంకోటి పెండింగ్ ఏంటంటే ఈ స్కూల్ డ్రెస్ అయితే నర్సరీ నుంచి అయితే ఇదే వేస్తున్నా, కొంచెం పైకి అయింది, అందుకే ఇంకో డ్రెస్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మా బబ్బియానికి అయితే బబ్బియాని స్కూల్ డ్రెస్ అయితే స్కూల్లోనే దొరుకుతాయి ఫ్రెండ్స్. మా బబ్బియాని స్కూల్ కాడికి అయితే వెళ్ళి స్కూల్ డ్రెస్ తీసుకొని రావాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా బబ్బియాన్ బుక్స్ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీరు ఇట మీ పిల్లలకు బుక్స్ తెచ్చిరా తీసుకురాలేరు ఇంకా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.